చేస్తారు? రామ్ పౌర్ణమి. ఎలా ఉంది? బాగుంది, పర్లేదు. హైలైట్స్ అంటే ఏమని చెప్తారు సినిమాలో? హైలైట్ అంటే మనకి డబుల్ మీనింగ్ ఉన్నా సరే చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఈ మూవీ అన్నది అన్ని మూవీ కన్నా ఈ మూవీ స్పెషల్ ఉంది. అండ్ సెంటిమెంటు ఇలా కామెడీ అన్నీ మన వెన్నెల కిషోర్ గారు ఒక రేంజ్లో తీసుకెళ్లారు. కానీ ఈ మూవీలో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప ఏం లేదు, అరుమేరండి అవి. ఎందుకు మనము వారానికి ఒకసారి శ్రీదేవి డ్రామా ఇవన్నీ చూస్తున్నాము. ఈ మూవీలో తీస్తే ఏమైంది, అసలు ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ డబుల్ మీనింగ్ అలా అని లేదు. ఓకేనా, డైరెక్ట్గా అది కామన్, అది కామన్. ఏమండి, భక్తి సినిమాలోనే చెడ్డీలు మీటిలు వేసుకున్నారు, దీంట్లో ఏం రాంగ్ ఉంది చెప్పండి? 3 రోజులైంది మూడు మూవీస్ రిలీజ్ అయింది, 3 హిట్ అవుతుంది. బాగుంది, చిన్న మూవీస్ అయినా సరే హైలైట్గా ఉంటుంది, బాగుంది. ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదండి, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. కే రామ్ పౌర్ణమి. సినిమా చాలా బాగుందన్న. సినిమా అయితే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. అసలు ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది, దాని తర్వాత ఒక పీక్ అనమాట, అంతే. ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నరేష్ గారు వెన్నెల కిషోర్ కాంబినేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్న. ఇంకా కిరణ్ బోరం అన్న టైమింగ్ కూడా బాగా సెట్ అయింది, కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ కూడా డిజర్వ్స్, లైక్ ఆమె న్యూలీ కమింగ్ కదా, సో చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా మంది చెప్తున్నారు కదా సినిమా అంతగా ఏం లేదు, జస్ట్ అలా ఏదో ఫ్లోలో కొట్టుకొని పోయింది. అంతే, ఫ్లోలో కొట్టుకుపోయిందంటే ఇంకా ఉన్నాయన్న మూమెంట్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ కాదన్న. అంటే ఇది అంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ కదా. అంటే హీరో ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఇస్తారు అని అంటే గూస్ బంప్స్ అన్నట్టు చెప్తారు. ఈ మూవీయే ఎంటర్టైనర్ అని చెప్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో గూస్ బంప్ సీన్స్ అంటే ఏం చెప్తారన్న? ఏం ఉండవు, ఎందుకంటే ప్రాపర్ ఎంటర్టైనర్ కాబట్టి ఒక స్టోరీ ఫామ్ చేస్తాడు, దాని మీద కామెడీ అది రిలీజ్ చేసి అలా తీసుకెళ్ళిపోతాం. మనం రిలేటెడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్న జనరల్ కాన్వర్సేషన్స్ కానీ అట్లాంటి అన్ని ఉంటే మనం బూతులు ఏం లేవన్నా, మాకేం అనిపించలేదు. అదే కదా, అంటే మీరు లైఫ్ లో ఎక్కువ బూతులు మాట్లాడరా అంటే? కామన్, మా ఫ్రెండ్స్ ఉన్నాం మేము, అది కామన్ అన్న. సినిమా ఇప్పుడు బూతులు లేకుండా తీస్తే ఏం ట్రైడ్ వేరేగా తీసారని అంటున్నారు. సో జనరల్ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే కాన్వర్సేషన్స్ ఎట్లా ఉంటాయి, అట్లానే ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే బూతులు కూడా బూతులు పెట్టాలి ఇక్కడ అన్నట్టు ఏం లేవు. నార్మల్ గా కాన్వర్సేషన్ ఇలా చేస్తున్నప్పుడు ఓకే, ఓ ఇలా మాట్లాడతారు కదా, చాలా న్యాచురల్ గానే వెళ్ళిపోతుంది. ఏంటర్ బాబు ఇలా మాట్లాడుతున్నారు, పెట్టకపోతే ఏంట్రా చాలా ఏదో పద్ధతి ఎవడు మాట్లాడతాడు రా అని మనమే అడుగుతాం. పెట్టకపోతే అన్ని చూసామన్నా మేము, అన్ని చూసాం. మిత్రమండలి నుంచి ప్రీమియర్స్కి వెళ్ళాం. మిత్రమండలి మాకైతే కేరాంప్ పాయింట్ కి రా అంటున్నాను, బట్ కేరాంప్ అయితే మాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నిన్ననే తెలుసు కదా, డూడ్ కూడా చూసాము. దే ఆర్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్, అవి కూడా బాగున్నాయి. బట్ కేరాంప్ కానీ అందరూ అంత ఈజీగా రిలేట్ అవ్వలేరు, సో ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. ఇదైతే కొంచెం ఎంటర్టైన్. ఇది రిలీజ్ అయింది ఏ రేటెడ్ మూవీ కింద రిలీజ్ అయింది కదా. సో 18+ ఆడియన్సెస్, మీరు ఫ్యామిలీ మొత్తం 18+ ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. ఏ రేటెడ్ మూవీని లేదు చిన్నపిల్లలు కూడా వచ్చి చూడొచ్చు అని మేము చెప్పలేము. ఇట్స్ నాట్ అప్ టు అస్ టు జడ్జ్. సో ఏ రేటెడ్ కాబట్టి 18+ ఉన్న ఫ్యామిలీ అందరూ వచ్చి కలిపి చూడొచ్చు. ఆఫ్ కోర్స్ అదే కదన్న, ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. ఏ రేటెడ్ వాళ్ళని ఎవరినో ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడారు. ఏ రేటెడ్ అంటే కొన్ని ఇప్పుడు రక్తపాతాలు వచ్చే సీన్స్ కి ఏ రేటెడ్ కూడా ఇస్తున్నారు. సో ఇది కంప్లీట్ అట్లా కాకుండా కంప్లీట్ రొమాంటిక్ సీన్స్ తోటి ఏ రేటెడ్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. అంత రొమాన్స్ కూడా ఏం లేదన్న. లిప్ లాక్స్ ఏదో అర్జున్ రెడ్డి పెంచిన లిప్ లాక్స్ ఉన్నాయన్న. అబ్బే అలా ఏం లేదన్న, అవన్నీ. నేను మీ డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నా, కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యాంప్, కోట్ల ర్యాంప్, ఖతర్నాక్ ర్యాంప్. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్తో అయితే మాకు మేము మెంటల్ ఎక్కిపోయినాం, అలాంటి ట్విస్ట్ ఉంది. సెకండ్ హాఫ్ చూడు, అసలు లవ్ అంటే చెయ్యాలా వద్దా అనేది ఇందులో ఉంది స్టోరీ. అసలు హీరోయిన్ యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్, ఒక డిజైర్ ఉంటుంది ఆమెకి. టైం మెయింటెనెన్స్ లేకపోతే సూసైడ్ చేసుకునే మెంటల్ ఉంటుంది. హీరో ప్రతి ఒక్కరు అసలు కొత్తగా, అసలు ఎక్కడ లేని స్టోరీ తీసుకొని సినిమాని కింద ఉండగానే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు. అసలు నరేష్ గారి రొమాంటిక్ సీన్స్ కానీ, రొమాంటిక్ ఒక పెట్టడం కానీ, మన సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్పాలంటే ప్రతి ఒక్కటి బాగుంది. ఎక్కడ కూడా బోర్ అనే మాట లేదు. అసలు నేను ఈరోజు వచ్చాను, అసలు వచ్చిన
పెట్టిన 250 రూపాయల డబ్బులకి న్యాయం చేసిండు. ఇప్పుడు వచ్చిన మూవీస్లలో ఖచ్చితంగా దీపావళి విన్నర్ మూవీ అంటే కే ర్యాంప్ అని చెప్తాను నేను. బాగుంది, నైస్ మూవీ. హాయ్ సో మూవీ అయితే చాలా బాగుంది. దివాళీకి వచ్చిన అన్ని మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇదే. అంటే ఆ రెండిట్లతో పోల్చుకుంటే ఇదైతే హిట్ కొట్టేసినట్టే. ఈ దివాళీ మాత్రం కిరణ్ అబ్బవరం వరం ఇచ్చేసాడు. ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అది ఫిక్సింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాతోటి ర్యాంప్ ఆడిచ్చాడు భయ్య. సినిమా అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, ఊర మాస్ ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ అంటే లైఫ్ మెచ్యూర్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళికి మాత్రం కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టేసారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సెంటిమెంట్ తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి చెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది. అంటే కిరణ్ అన్న తీసినట్టుగా అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదనం చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నేను చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది చూసిన. ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ హాల్స్ బాగున్నాయి, ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఈ దీపాలకి కిందనా ఎట్టుకొట్టాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్. నరేష్ అంకుల్ హైలైట్ ఉన్నాడు. మొత్తం నరేష్ అంకుల్ ఇచ్చి వాడేసిండు. మొత్తం నరేష్ అంకుల్ గురించి తెలుసుగా, రస్క్ రాజా మొత్తం కిరణ్ అన్న కంబ్యాక్ ఇచ్చేస్తాడు. ర్యాంపా మొత్తం ర్యాంప్ ఇచ్చేసిండు అందకు. మొత్తం ఎట్లుంటది, ర్యాంప్ ఉంటది. మామూలుగా లేదు. బాబా కిరణ్ అన్నకి నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అండ్ దివాళీ కలిసి వచ్చింది. ఆయనకి ప్రతి దివాళీకి ఒక ఫిలిం రిలీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్ ఆడితే సెకండ్ హాఫ్ నిజంగా కే ర్యాంప్ అనమాట. ఓవరాల్గా థియేటర్లో మీరు సినిమాని మామూలుగా ఎంజాయ్ చేయరు. పీక్స్లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వల్గర్ డైలాగ్స్ లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. అండ్ కిస్ సీన్స్లో లవ్ ఉంటుంది తప్ప రొమాన్స్ కాదు, ప్యూర్ లవ్ ఉంటుంది ఆ కిస్లో కూడా. సో కిరణ్ గారు ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ పండగకి రిలీజ్ అయిన వాటిల్లో లాస్ట్ రిలీజ్ అయింది కే ర్యాంప్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలబడుతున్నది కే ర్యాంప్. సో మామూలుగా లేదు. కే ర్యాంప్ ఈజ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ థియేటర్స్ రైట్ నౌ. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ బాగుంది. నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్, ఎమోషన్ వాళ్ళ నుంచి. అలాగే సాయి కుమార్ గారు సెటిల్డ్ ఫాదర్ లాగా, ప్రాపర్ ఫాదర్ లాగా ఆయన చేసిన క్యారెక్టర్. సో హీరోయిన్, మెయిన్గా హీరోయిన్ కొన్ని సీన్స్లో ఆ పెర్ఫార్మెన్స్ చాలా కష్టం భయ. అంటే ఒక సైకిక్ లాగా మారి అలా చేయడం అనేది చాలా కష్టం. సో ఆ పెర్ఫార్మెన్స్ని అయితే చాలా బాగా చేసింది. ఓవరాల్గా కే ర్యాంప్ థియేటర్లో మామూలుగా లేదు. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. మామూలుగా ఉండదు, ర్యాంప్ ఆడుతుంది థియేటర్లో. ఫ్యామిలీస్ చూడొచ్చు, హోల్సమ్ ఎంటర్టైనర్ భయ్య. చెప్తున్నా కదా, యూత్ఫుల్ ఫిలిము. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం కే ర్యాంప్. అదే అంటున్నాగా, లిప్ కిస్ చిన్నపిల్లలు మన యూట్యూబ్లో ఎవరో పెట్టుకున్నారు కదా లిప్ కిస్, అది తప్పు కదా. మరి అదే ఉన్నప్పుడు ఇది ప్రాపర్ లవ్ ఉంది. లిప్ కిస్లో రొమాన్స్ లేదు, లవ్ ఉంది. ఆ లవ్ని ఎంత ప్రాపర్గా ఎంత ఫీల్తో చూపించారు అనేది చూడండి. ఆ లిప్ కిస్ అనేది ఒక అదేంటది మనం కళ్ళు మూసుకునేలాగా అయితే లేదు, వల్గర్గా లేదు, మామూలుగా కాదు. గత దీపావళి కా అయితే ఈ దీపావళి కే ర్యాంప్తో డబుల్ హిట్, కాకి మించిన హిట్ కొట్టాడు అన్నా. కే ర్యాంప్ ఇదో సినిమా నా మామూలు లేదు. కిరణ్ ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు సినిమాకి వచ్చేటి బుర్ర పాడినాడు అన్న మాటని. సినిమాకి వచ్చిన కే ర్యాంప్ మాత్రం మామూలు లేదన్నా. అసలు వేరే లెవెల్ అన్నా. ఒకటన్నా సినిమాలో స్టోరీ లేదన్నా. మీరు నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి, ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసిపోతారు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన కిరణ్ అన్న అంటే చాలా సినిమాలు చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం అన్న అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఏడా బోర్ కొట్టలే, ఏడా డ్రాప్ కాకుండా ఒక అంటే జనాలకు ఏం కావాలో, సినిమాకి వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉన్నాయి. అండ్ మీరు ఎంజాయ్ చేసి పక్కా పోతారు, గల్లా ఎగిరించుకొని పోతారు. మెయిన్గా మాత్రం ఆ రొమాన్స్ సీన్స్ ఒక్కటి కాదు, 2 కాదు, 10, 20 ముద్దు లిఫ్ట్ కిస్సులు అన్న. నేను ఏ సినిమా 30 ముద్దు కిస్సులు అంటే కిరణ్ అన్న మామూలు ఎంజాయ్ చేయలేదు అసలే. అటు నవ్వించినావు, ఇటు రొమాన్స్ చేసినావు. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో హీరో వస్తాడను,
కిరణ్ అన్న కాదు సినిమా హీరో, నరేష్ అన్న ఆయనే ఎంట్రీ ఇస్తాడు 20 ఏళ్ళ కుర్రో లెక్క. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసిండు అన్న. ఇటు వెన్నెల కిషోర్, ఇటు నరేష్ గారు అండ్ మన కిరణ్ అన్న, వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది భయ్య. సినిమాకి హైలైట్ అంటే అదే. అండ్ నేను చెప్పాను కానీ ఆయన నడుము మీద చేసారు భయ్య, పటా నరేష్ గారు అసలు ఆ ఎంగు బాయ్ లెక్క అయిపోయాడు. అండ్ ఇంకోటి నా సినిమాకి హైలైట్ ఏంటంటే అన్న, మెయిన్గా మన సాయి కుమార్ గారు, కిరణ్ అన్న, వాళ్ళిద్దరి తండ్రి కొడుకు సెంటిమెంట్ మాత్రం చాలా చాలా బాగా వర్కౌట్ అయిందన్న. ఎందుకంటే మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇష్టం, ఈ సినిమాలో వాళ్ళిద్దరి సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయిందన్న. ఒకటేనా, సినిమాకి మీరు ఎందుకు రావాలంటే మీరు నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి, అంతే తప్ప ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి. థ్యాంక్ యూ. కే ర్యాంప్ కిరణ్ అన్న ఏదైతే ప్రామిస్ చేశారో 200% దాన్ని నిలబెట్టుకున్నాడు. మెయిన్గా స్టోరీ అంటే అందరూ ఏదో కామెడీ సినిమా, ఏదో కొన్ని కుళ్ళు పంచులు వేసి నవ్విచ్చేసి స్టోరీ లేకుండా తీస్తారనే ఫీల్తో ఉన్నారేమో. బట్ ఈ సినిమాలో మాత్రం కంటెంట్ ఉంది, కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం ఉంది. ఒక లాస్ట్లో ఒక కన్క్లూజన్ కూడా ఇస్తారు, అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. పెరగడంలో మనం ఏదైనా తప్పుగా పెరుగుతామే కానీ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మర్చిపోరు అనే ఒక డైలాగ్ కానీ ఇలా చాలా విషయాలు చాలా బాగా నచ్చాయి నాకు. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు కిరణ్ అన్నని మీరు ఎప్పుడు చూడని విధంగా చూపించారు ఇందులో. నేను ఈ టైప్ ఆఫ్ యాంగిల్ కూడా నేను చేయగలను, నాకు ఈ యాక్టింగ్ కూడా ఈజీనే అన్నట్టు చాలా ఈజీగా చేశారు. బాలయ్య బాబు సాంగుతో ఎంట్రీ ఇలా కొన్ని చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్లో ఉండి కొంచెం అరే ఏదో బాగా ఫేమ్ అవుతున్నారు, ఫెమిలర్గా ఉన్నారు, వాళ్ళని కూడా స్క్రీన్ పైన చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మెయిన్గా నా ఫ్రెండ్ నవీన్ నాయక్, పోల్ చొక్కని కావచ్చు, వనజ అని ఒక అమ్మాయి చేసింది, రగడి అన్న, ఇంకా చాలామంది చిన్న క్యారెక్టర్లు, కొన్ని డైలాగ్స్, ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఎందుకంటే అందరూ అనుకుంటాం మనం కూడా బిగ్ స్క్రీన్లో కనిపించాలి అని, అవకాశం రావడం చాలా తక్కువ మందికి ఉంటుంది, అది దొరికింది. సో చాలా థ్యాంక్స్ కిరణ్ అన్న. ఇంకా ముందు కూడా చాలామందికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమాలో మీరు ఏదైతే ఊహించుకొని వెళ్తారో అంతకంత ఉంది సినిమా. ఇదేమంటారు, వన్ సైడెడ్గా విన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని చిన్న ఫ్లాస్ ఉంటాయి, బట్ ఓవరాల్గా చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ దివాళీ. వరకు దివాళీ హిట్ అనిపించింది, బాగుంది సినిమా అయితే. చాలా నవ్వుకున్నాం. సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మూవీలో అయితే హీరోయిన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. తన కొత్తగా డిసిజన్ అనేది వచ్చింది. ఆ సినిమా అయితే చాలా బాగుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి హీరో పడే తంటాలు అయితే చాలా బాగా అనిపించింది. అవి హీరోయిన్ ని కంట్రోల్ చేయడానికి హీరో చేశారు. అలా బాగుందని, చాలా బాగుంది సినిమా. అలానే ఏం కాదు, ఆ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏమాత్రం తగ్గకుండా డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. సినిమా అయితే దివాళీకి అయితే కిరణ్ భవన్ హిట్ కొట్టాడు. సాయి కుమార్ తండ్రి కొడుకుల బాండింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అది కళ్యాణ మండపం సినిమాలో కూడా వీళ్ళిద్దరే కాంబినేషన్ ఉంది. మళ్ళీ ఈ సినిమాలో కూడా చాలా బాగా అనిపించారు. ప్లస్లు మైనస్లు అంటే ఏం లేదు, అన్ని ప్లస్లే. బాబా ఏం చెప్పాలి, ర్యాంప్ ఆడించాడు హీరో కాదు హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఇందులో అయితే పిచ్చి వచ్చేది. ఇంటర్వల్ తర్వాత ఉంటుంది చూడండి, పరిగెడతా ఉంటాడు, నాకు ఇదొద్దు బాబోయ్ నన్ను వదిలేవే ఉంటాడు. అసలు ఐ లవ్ యూ అని చెప్పగానే హీరోయిన్కి, ఈ హీరోయిన్ మామూలుగా ఉంటుంది కానీ పక్కన హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటే ఏంట్రా ఈ అమ్మ అయిపోయింది అంటాడు. ఏముంది రాయలసీమ స్టోరీ ఉంటుంది, లేదా అలా అన్నో అలా అబ్బో లేదా రంగుమూడు వచ్చి నా పిల్లం అంటాడు అనుకున్నాను. కానీ ఆ హీరోయిన్కి ఉన్న తల్లో ఒక బాధ ఉంటుంది. ఆ బాధ ఎలా తీర్చాడు అనేది సినిమా మినిమం ఒక 50 సార్లు మంది వేస్తూ ఉంటాడండి. ఆ సినిమా అంతా ఒక 50 సార్లు వేసి ఉంటాడేమో. అలాగే డైరెక్ట్ కిస్సింగ్ సీన్స్ అబ్బా సూపర్. రొమాన్స్ అంటే అదరగొట్టేసాడు అనుకోండి. నచ్చిన పాయింట్ నిజంగా అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం అండి. అంటే అంటాడు తర్వాత అంటాడు, అలా అని అంటాడు, ఒరే వదిలేరా బాబు, మా అమ్మాయి సంగతి ఎలా ఉంటుంది, వదిలేంటే నేను వదలనండి, నేను మారుస్తానని చెప్పి లాస్ట్ ఒక మూడు వారాలు కనిపించాడు హీరోయిన్ పడే వ్యధ ఏంటి అదేంటి చాలా బాగుంది. ఆ కిస్సింగ్ సీన్స్ కూడా ఇలాంటి వాళ్ళ గురించి పెట్టాడు, అది కూడా పెట్టాలని, అది కూడా ఎందుకు పెట్టాడు అంటే లోపల బయట పద్ధతి చెప్తాడు. లోపల చూసిండు మొత్తం. అన్న ఫోన్ కూడా పక్క పెట్టి సీరియల్ చూస్తాడు, ఎవరు ముద్దు పెడతా అలా నడుము చూసినావు అన్న ఎట్లున్నాడు అన్నావు
ఎందుకన్నా కెమెరా ముందు ఒకలాగా టికెట్ ఎందుకు కొనుక్కొచ్చాము చూడటానికే కదండి, అంతేనే కదా. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలండి, కళాపోషణ లేకుండా మనం ఎదగలేము. ఎందుకు చూపిస్తాడు, చూడాలని చూపిస్తాడు. అవును మరి హీరోయిన్ గురించి కూడా చెప్పు. నడుము చూపించింది, చాలా ఎక్స్పోజింగ్ చేసింది, అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. అబ్బవరం నిజంగా ఇచ్చాడు. పండక్కే మన దీపావళికి అయితే మంచి సినిమా చూసి అనిపిస్తుంది. లాస్ట్ వరకు కూడా ఎలా మార్చాడు హీరోయిన్ అనేది ఒక సిచ్యువేషన్. అలాగే నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. నరేష్ గారు ఆ నడుము చెయ్యటం, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం టచ్ అవటం, కానీ తన కాపురం చేస్తున్న పిల్లలతో కూడా అంటే ముసుగేసి చేశారంటే సినిమాలో అయితే. అంటే వాళ్ళు కొడుకుతూ అంటుంటారు, రే మీ అమ్మతో కాపురం చేస్తున్న పుట్టావు కానీ ఎలా పుట్టావో తెలుసా, నేను ముసుగేసుకునే కాపురం చేశాను రా అంటాడు. అలాంటి బాగున్నాయి. అలాగే చిరంజీవి సాంగ్స్ వస్తాయి, ఆయన చేసిన స్టెప్స్ సూపర్ అబ్బా. నిజంగా అబ్బా నిజంగా ఇచ్చాడు ఒక వరం. దీపావళికి మాకైతే వరం ఇచ్చాడు. మంచి సినిమా. అంటే ఇంత అన్నగా కిస్సింగ్ సీన్స్ ఉంటాయండి, సినిమా లేకుండా అలాంటివి లేకుండా మరి యూత్ రారు కదండి. ఉంది కానీ ఎందుకు పెట్టాడు ఆ హీరోయిన్ని, నేను కోసుకుంటా, నేను చచ్చిపోతా అందులోకి ఒక మధురమైన ఒక కిస్ ఇచ్చాకే హీరోయిన్ చల్లబడద్దు అనమాట. అదే అంటే ముద్దులో కూడా అంత మంచి ఉందని మంచి చూడండి. ఇంకొప్పుడు వచ్చాడు కదా ఒకటి చెడు, ఆ చెడుని వదిలేయండి, ఓకేనా. మంచి చూడండి సినిమాలో. కేరామ్ చూసాను బ్రో, సినిమా చాలా బాగుంది. సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది మీకు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామంటే మీకు బుర్రపాడు బుడ్డలు జారడే. సినిమా చాలా బాగా అనిపించింది. కిరణ్ అన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ కానీ బోర్ కొట్టే సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ జాగింది. మాస్ ఎంట్రీ, రాజశేఖర్ సాంగ్తో మాస్ ఎంట్రీ, తర్వాత మంచి కామెడీ సీన్, కాలేజ్ సీన్స్ చాలా బాగా అనిపించాయి. ఎక్కడ కానీ నీకు అరే ఇక్కడ బోర్ కొడుతుందనే ఫీలింగ్ రాదు. సినిమా అలా ఎంటర్టైన్మెంట్లో వేలో సాగిపోతూ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ వల్గారిటీ అన్ని బూట్లని కట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగా అనిపించింది. యుక్తి కూడా చాలా బాగా, హీరోయిన్ కూడా క్యారెక్టరైజేషన్ బాగుంది. సో ఎక్కడ మిస్ కాము, చాలా మంచి ఎంటర్టైన్మెంట్. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, కే రాంబో ఇచ్చి పడేశారు భయ్యా. కే రాంబో దివాళికే రాజా కిరణ్ అబ్బవరం. నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ లాగా పర్ఫార్మెన్స్ ఒక 1.5 ఆర్మీలో చేశారు భయ్యా కిరణ్ అన్న. ఈ సినిమాతో దివాళికే రాజా అనిపించుకున్నాడు. మళ్ళీ దివాళికే రాజా కిరణ్ అబ్బవరం, కే రాంబో. ప్రతి ఒక్క సీన్ భయ్యా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా భయ్యా. చెప్తున్నా కదా, ఫుల్ ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఫుల్ లెంత్ కామెడీ లేదు తప్పది. సినిమా తమ్ముడు అలా అనుకునే వాళ్ళు చెప్తున్నా, సినిమాకు థియేటర్కి వచ్చి చూడండి. అర్థం పిచ్చి పిచ్చి కూతలు రాజులు కాదు. సినిమా థియేటర్కి వచ్చి చూడండి, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. లేదు ఈ సినిమాతో 100% మాస్ హీరోని చూపించుకున్నాడు కిరణ్ అన్న. మా కిరణ్ అన్న ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ దివాళికా రాజా. పాటలు కేరళ కుటి సాంగ్ మాత్రం అసలు మొత్తం థియేటర్ మొత్తం అరుపులు కేకలే. దివాళీ మొత్తం భూచక్రాలు కాలుతాయి, మొత్తం అదే రాకెట్లు వెళ్తాయి, మొత్తం రాకెట్లు. ఇది మాత్రం బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. థియేటర్ మొత్తం భూచక్రాలు తిరగాలి. రొమాన్స్ కూడా ఉంటారు అందరికి, ప్రతి ఒక్కటి అందరికి ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేస్తారు భయ్యా. చెప్తున్నా కదా, ఇప్పుడున్న జనరేషన్ బట్టి రొమాన్స్ కాదు, లవర్స్ కానీ కంపల్సరీ రొమాన్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కానీ లవ్ యాంగిల్ కానీ ప్రతి ఒక్కటి భయ్యా. చెప్తున్నా కదా, ఈ సినిమాలో ఏది లేదని కాదు, అన్ని ఉన్నాయి. విందు భోజనానికి భోజనం అంతే. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ. సాయి కుమార్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క నరసి గారిది కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నా కదా, కిరణ్ మాత్రం ఒక ఏమంటుందని అంతే, అది నెవర్ బిఫోర్. ఈ సినిమాతో మాస్ యాంగిల్ కూడా చూపించాడు. మాస్ రాజా కిరణ్ అబ్బవరం రాజా, అది రాజా, భూచక్రం, దీపావళికా రాజా, రాకెట్ రాజా సినిమా బ్లాక్ బస్టర్. చెప్పు దీపావళికా రాజా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.